అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలైపోయిందండి. మనకు జనవరి 1 కాకుండా డిసెంబర్ 31నే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. కొత్త పెన్షన్లకు ఎప్పుడు అప్లికేషన్లు వేయాలి, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారనే దానిపైన కూడా మనము దీనిపైన అప్డేట్ను తీసుకొచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్ను మనకి ఈరోజే ఇవ్వడం జరుగుతోందండి. పెన్షన్దారులందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. పెన్షన్దారులందరూ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా మొదలైపోయింది మన రాష్ట్రం మొత్తం మీద. అయితే ఈ పెన్షన్కి సంబంధించి, కొత్త పెన్షన్కి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్లు తీసుకుంటారో అనే దానిపైన మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే ఇవ్వబోతోందండి. దానికి సంబంధించి మొదటగా అయితే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి. మనకు ఈ జనవరి 2వ తేదీ నుంచి మనకు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకు అధికారులు వెళ్ళి వాళ్ళని రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకు సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, నిజంగానే వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారా, 10,000 రూపాయల పెన్షన్కి 15,000 రూపాయల పెన్షన్కి అర్హులేనా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. జనవరి 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం అయితే మొదలు పెడుతుందండి మన కూటమి ప్రభుత్వం. ఇక మనకు దీనికి సంబంధించి అధికారులను కూడా నియమించిందనమాట. ఈ అధికారులందరూ ఇళ్లకు చేరుకొని ఇళ్లలో వాళ్ళకు పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ని అయితే చెక్ చేయడం జరుగుతుందండి. ఇక 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే దివ్యాంగులకు మనకు ఫిబ్రవరి నెలలో నుంచి పెన్షన్ కోసం వెరిఫికేషన్ అయితే మొదలు పెట్టడం జరుగుతుందండి. అయితే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెక్ చేసి వాళ్ళ సదరం సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నాయా లేవా, వాళ్ళకు పెన్షన్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వెరిఫికేషన్ అంతా మార్చి వరకు జరుగుతుందన్నమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఈ వెరిఫికేషన్ అయిపోగానే మనకు పెన్షన్కి సంబంధించి, కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్యారలల్గా తీసుకునే అవకాశం కూడా ఉందండి. అంటే జనవరి నెల చివరి వారంలోనే మనకు అప్లికేషన్లు అయితే తీసుకునే అవకాశం కూడా ఉంది. మనకు జన్మభూమి 2 మొదలు పెడతామని అయితే చెప్పింది కూటమి ప్రభుత్వం. అయితే ఇది కొంచెం పోస్ట్పోన్ అయ్యే విధంగా కనిపిస్తుందన్నమాట. మనకు జనవరి 2వ తేదీనే మొదలు కావాల్సి ఉంది. అయితే జనవరిలోనే ఇది జనవరిలోనే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుందా లేదా మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పేసి చూడాల్సి ఉందన్నమాట. ఈ జన్మభూమి 2లో మనకు పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే దీనిపైన అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది మన కూటమి ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్లు అప్పుడే తీసుకుంటారండి. జన్మభూమి 2 స్టార్ట్ అయినప్పుడే కొత్త రేషన్ కార్డులకు మరియు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,000 పైన పెన్షన్లను యాడ్ చేయడం జరిగిందనమాట. గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో ఇంటి యజమాని, వాళ్ళ భార్యలకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక్క నెలలోనే మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఎక్కువ లేట్ చేయకుండా వాళ్ళకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా మన కూటమి ప్రభుత్వం కల్పించిందండి. పెన్షన్లు వచ్చేసి ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు వెళ్ళిన సచివాలయంలోకి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ పెన్షన్ను ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక కొంతమంది పెన్షన్లను డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది. అది ఎవరికి అంటే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెన్షన్లను డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోకి వేస్తోంది అనమాట. ఆల్రెడీ వేయడం జరిగిందనమాట. వేస్తోంది మన కూటమి ప్రభుత్వం. మన దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం. ఇలా
మనకు పెన్షన్ పైన రకరకాల అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.